వాక్యంలో ధ్యానించడం జరిగింది. ప్రామినెన్స్ ఆఫ్ అసెంబ్లీ, ప్రజలను సమావేశపరచటం, సమాజంగా కూడటం ఏంటి అనేది నిన్న నేర్చుకున్నాం. సమాజంగా కూడితే ఆ కూడిక దేవుని చిత్తానుసారమైంది. ప్రజలు ఆయనను ఆరాధించాలి. సమాజంగా కూడుకొని, సహవాసంగా కూడుకొని ఆరాధించటం వల్ల ఒకరినొకరు ప్రోత్సహించబడుతూ, ఒకరినొకరు హెచ్చరించబడుతూ, క్రీస్తు రాకడ వరకు కూడా, క్రీస్తు ప్రత్యక్షమయ్యేంత వరకు కూడా అది మనకు సహాయం చేస్తుందని మనం నిన్న దినాన్న కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అది మళ్ళీ మీకు వీడియో రూపంలో కూడా అందిస్తా ఉన్నారు. నాకు స్టాండ్ సోవర్ వస్తుంది, తీసుకురా. కాబట్టి దేవుని యొక్క దేవుని యొక్క మాటల ప్రకారంగా మనం ఈరోజు 3 నుండి 9 వచనాలు ఉన్నటువంటి భాగాన్ని, 3 నుండి 9 వరకు ఉన్నటువంటి భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. 3వ వచనం చదువుతారమ్మా. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకొని వచ్చిరి. ప్రత్యక్షపు గుడారమును, గుడారంలోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేవీయులను తీసుకొని రాగా రాజైన సొలొమోనును అతని యొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలీయులకు సమాజకులందరూ మందసము ముందర నిలవబడి లెక్కింప శాక్యము కాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి. ఈ లేఖన భాగంలో చాలా విషయాలు మనకి కనబడతా ఉన్నాయి. ఈరోజు ఒక 5 విషయాలు మనం ధ్యానం చేద్దాం. సొలొమోను గారు ఈరోజు దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే, ద ప్రామినెన్స్ ఆఫ్ కోవెనెంట్, ద ఆర్క్ ఆఫ్ ది కోవెనెంట్, నిబంధన మందసం విషయంలో సొలొమోను గారు తీసుకున్నటువంటి జాగ్రత్త లేక ప్రాధాన్యతను గురించి మనం ధ్యానం చేద్దాం. నిన్న ద ప్రామినెన్స్ ఆఫ్ అసెంబ్లీ, సమావేశపరిచే విషయంలో తీసుకున్నటువంటి ప్రాధాన్యతను గురించి నేను ధ్యానం చేశాం. ఈరోజు నిబంధన మందసం విషయంలో సొలొమోను గారు వహిస్తున్నటువంటి ప్రాధాన్యతను గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఈ నిబంధన మందసం అనేది మోషేకు దేవుడు ఇచ్చినటువంటి నమూనా. ఆ నమూనా ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 భాగాల్లో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనే 3 భాగాల్లో అతి పరిశుద్ధ స్థలంలోనే ఈ మందసం కరుణాపీఠం మీద అక్కడ ఈ మందసం మీద కరుణాపీఠం ఉంటుంది. ఇది ఈ మందసాన్ని సన్నిధి రొట్టెల బల్ల అక్కడ ఏర్పాటు చేయటం, ఆ పరిశుద్ధ స్థలంలో దాన్ని, అతి పరిశుద్ధ స్థలంలో దాన్ని పెట్టినట్లుగా మనం గత నిర్గమకాండంలో, లేవి కాండంలో, ధర్మశాస్త్రంలో మందసాన్ని గురించి చాలా విషయాలు వ్రాయబడ్డాయి. అవన్నీ ధ్యానం చేయడానికి మనకి ఇప్పుడు సమయం లేదు. కానీ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి మందసాన్ని, గిబియోన్లో ఉన్నటువంటి స్థలంలో ఉన్నటువంటి మందసాన్ని ఇప్పుడు మందిరంలో సొలొమోను కట్టించినటువంటి ఆ గొప్ప మందిరంలోనికి తీసుకొస్తా ఉన్నారు. మందసాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఈ మందసం సిగ్నిఫికెంట్ గా మనకి ఏం చూపిస్తుందంటే, దేవుని సన్నిధిని తలపిస్తా ఉంది. అందుచేత ఈ మందసము దేవుని మందిరములో కట్టే విషయంలో
సొలొమోను గారు దాని విషయంలో ప్రాధాన్యత వహిస్తా ఉన్నారు. ఏ విధంగా ప్రాధాన్యత వహిస్తున్నారు అని అంటే, మొట్టమొదట మందసాన్ని తీసుకొచ్చారు. మందసాన్ని తీసుకుని వచ్చినటువంటి ఆ విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు, మందసాన్ని దేవాలయంలో ఉంచడానికి ఎవరో ముందుకొచ్చారు అంటే, ద ప్రీస్ట్ టుక్ ద ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్. అంటే మందసాన్ని ప్రధాన యాజకులు ఆ మందసాన్ని తీసుకుని ఎత్తి పరిశుద్ధ స్థలంలో ఉంచారు అని వ్రాయబడింది. మరి ఈ మందసాన్ని పరిశుద్ధ స్థలంలో ఉంచడానికి ప్రధాన పెద్దలు ఉన్నారు, లేక గనులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు అక్కడ. కానీ వాళ్ళందరూ కూడా చొరవ చేయలేదు మందసాన్ని మందిరంలో పెట్టడానికి, ఆ స్థలంలో ఉంచడానికి వాళ్ళు అనుమతించబడలేదు. కానీ సొలొమోను గారి ఆ బాధ్యతను ఎవరికి అప్పచెప్పారంటే యాజకులకు అప్పచెప్పారు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు జరిగినటువంటి పొరపాటు మళ్ళీ జరగకుండా సొలొమోను గారు చూశారు. ఏం జరిగింది మందసం విషయంలో? 2 సమూయేలు 6వ అధ్యాయం 1-8 మనం తర్వాత చదువుకుంటే, అక్కడ దావీదు గారు ఓబేదెదోము ఇంట్లో ఉన్నటువంటి మందసాన్ని తీసుకురావటానికి తనకు నచ్చినటువంటి రీతిలో తీసుకొచ్చారు. ఆ రోజు ఒక వ్యక్తి ప్రాణం పోయింది. అక్కడ ఉజ్జా అనే వ్యక్తి యొక్క ప్రాణం పోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుచేత మళ్ళీ జరిగినటువంటి పొరపాటు మళ్ళీ జరగకూడదు అని సొలొమోను గారు ఏం చేస్తున్నారంటే జాగ్రత్త తీసుకుంటున్నాడు. దాన్ని బట్టి ఆలోచిస్తే దేవుడు చెప్పింది చేస్తా ఉన్నాడు. అతడు విధేయతతో దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో, మందసాన్ని ఎలాగైతే మందిరంలో పెట్టాలో, మందసం యొక్క బాధ్యత ఎవరిదో, మందసాన్ని ఎవరు తాకాలో, ఎవరు దాన్ని పరిశుద్ధ స్థలంలో పెట్టాలో దాన్ని ప్రకారంగా దేవుని ఆజ్ఞానుసారంగా చేస్తా ఉన్నాడు. ఈ మాట మనం ఆలోచించాలి. 19వ కీర్తన 12వ వచనం చదవండి. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. లేరా, పొరపాటు చేయటం మానవ నైజం. మళ్ళీ పొరపాటు జరగకూడదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ఒకసారి పొరపాటు జరిగింది అని ఎవరు కనుక్కున్నారు? సొలొమోను కనుక్కున్నారు. చాలా మంది ఏం చేస్తారంటే వారి పొరపాట్లు పక్కన పెట్టి చలామణి అయిపోతా ఉంటారు. కనుక అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు గాని, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ధన్యుడు అని, కనికరం పొందుతాడని సామెత గ్రంథంలో మనకే తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రతిదీ కూడా మనము దేని ఏ విధంగా చెయ్యాలి? ఆరాధన గాని, లేక వాక్య ధ్యానం గాని, ప్రార్థన గాని, సహవాసాలు గాని, దేవుని సేవ గాని, ఏది జరిగించినా గాని we should do according to the word of God. దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని ఆజ్ఞానుసారంగా చేయాలి. ఈ రోజున చాలా సంఘాలలో మనం చూస్తూ ఉంటాం, చాలా పరిచర్యల్లో మనం చూస్తూ ఉంటాం. వాక్యానుసారంగా జరిగేవి 10వ వంతు జరిగితే 90% వాక్యంలో లేనివి జరుగుతూ ఉన్నాయి, వాక్యము చెప్పనివి జరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు ఈ 40 రోజుల కాలం శ్రమల కాలం అని రోమన్ క్యాథలిక్ వాళ్ళే చేశారు. కానీ ఇప్పుడు
అన్ని డినామినేషన్స్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ లూథరన్, బాప్టిస్ట్ ఇలాంటి సంఘాలు చేశారు. ఇప్పుడు అందరూ చేస్తున్నారు దాన్ని. అది దేవుని చిత్తానుసారమా, లేకపోతే వాక్యానుసారమా, లేకపోతే ఏంటి అనేది ఆలోచించేవారు ఎవరు కూడా లేదు. ఎందుకంటే అందరూ చేస్తున్నారు కాబట్టి మేము చెయ్యాలి. అందరూ పిండి కొట్టుకుంటే కోతి తల కొట్టుకుందంట. అలాగా ఈ రోజున చాలా విషయాలు, అంటే ఇది ఎవరి వ్యక్తిత్వానికి, వారి యొక్క వ్యక్తిత్వానికి, వాళ్ళ యొక్క స్వచ్ఛత్వానికి వదిలేద్దాం. కానీ చాలా విషయాలు దేవుని వాక్యములో లేని. ఇప్పుడు మళ్ళీ ఈ ఈ 40 రోజులు లెంట్ దినానికి ఒక డ్రెస్ కూడా సెట్ చేశారంట, గోధుమ రంగులో ఉన్నటువంటి ఒక డ్రెస్. నిన్న ఒక ఆయన వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని పిల్లలారా, మనం ఏం చేయాలంటే, దేవుడు అందుకు వాక్యం ఏం చెప్తుందంటే, అక్రమం విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతా ఉంది. ప్రస్తుత దినాల్లో క్రమం తగ్గుతుంది, అక్రమం ఎక్కువ అవుతా ఉంది. అంటే ఏంటి క్రమం? వాక్యానుసారంగా చేయాలి ప్రతిదీ కూడా. అపోస్తుల కాలంలో స్థాపింపబడనివి ఇప్పుడు సంఘాల్లో చాలా వస్తా ఉన్నాయి. అందుకే పౌలు గారు చెప్తూ ఎఫెసీ పత్రికలో, ప్రవక్తలు అపోస్తులు వేసినటువంటి పునాదిలో తప్ప మరి వేరే పునాది వేసేవాడిది కుదరదు. ఆ పునాదికి మూలరాయి ఎవరంటే క్రీస్తే. కనుక మన కేంద్రం క్రీస్తు, అంటే వాక్యమే మన కేంద్రం, బైబిలే మనకి కేంద్రం. అందుకని సొలొమోను ఏం చేస్తున్నాడు? తండ్రి చేసిన తప్పును మళ్ళీ జరగకుండా చూసుకుంటున్నాడు. అలాగే ఆత్మీయ జీవితంలో మనకున్న ఎర్రర్స్, లోపాలు ఏమైతే ఉన్నాయో వాటిని సరిచేసుకుని ముందుకు వెళ్ళడమే సొలొమోను యొక్క జీవితం ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి మొట్టమొదటి సత్యం. we should obey to God, we should obey the word of God, we should obey what the Lord has commanded. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దాని ప్రకారంగా చెయ్యాలి, దాని ప్రకారంగా విధేయత చూపాలి, దాని ప్రకారంగా అనుసరించాలి. అలా చేస్తేనే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. మందసం అంటే ఏంటి అన్నాను? తలపేస్తుందంటే మందసం మనకి దేవుని సన్నిధిని తలపిస్తా ఉంది. అక్కడ దేవుని సన్నిధి అక్కడ ఉండాలి అంటే, లేకపోతే మందిరంలో పెట్టాలి అంటే దాన్ని ఎవరు పెడుతున్నారు? ఇప్పుడు ద ప్రీస్ట్ టుక్ ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. మందసాన్ని యాజకులు తీసుకుని దానిలో ఉంచారు అని దేవుని యొక్క లేఖనం మనకి సెలవిస్తుంది. చాలా జాగ్రత్త తీసుకున్నాడంట. పండితులు రాస్తారు, సొలొమోన్ టుక్ కేర్ టు సెట్ అప్ ది ఆర్క్ ఆఫ్ ది కోవెనెంట్ అని ఒక పండితుడు రాస్తా ఉంటాడు. కేర్ తీసుకున్నాడంట. ఏంటి కేర్ తీసుకోవాలి? దేవుని వాక్యానుసారంగా చెయ్యాలి అనేది బాధ్యత వహిస్తా ఉన్నాడు. కనుక మనము వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు అనేది కంటే మనము దేవుని వాక్యం దగ్గర కూర్చోవాలి. ఆ వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు అద్దములో మన యొక్క సహజ స్వరూపం ఎలాగైతే చూపిస్తూ ఉంటుందో, అట్లాగే వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు మన లోపాలు, మన సేవలో ఉన్న లోపాలు, మన కుటుంబంలో ఉన్న లోపాలు, వ్యక్తిగత జీవితంలో ఉన్న లోపాలు అనేవన్నీ కూడా వాక్యం ఎప్పటికప్పుడు సరి చేస్తూ ఉంటుంది. కానీ ఈ రోజున మనస్సాక్షిని కూడా చంపేసుకొని అందరూ ఏది చేస్తే, అందరూ ఎలాగెళ్తే అలాగే వెళ్ళిపోతున్నారు తప్ప మరి దేవుని వాక్యానుసారంగా చేద్దామనే వాళ్ళు ఎవరు కూడా కనపడటం లేదు. కాబట్టి సొలొమోను ఎంత జాగ్రత్త తీసుకున్నాడు. అతను చక్రవర్తి. భూప్రపంచం రాజుల్లో, భూచక్రవర్తుల్లో ఎవరికి లేనటువంటి ఔన్నత్యం, భూచక్రవర్తుల్లో ఎవరికి లేనటువంటి అంత జ్ఞానం అతనికి ఉన్నప్పటికీ కూడా తన తండ్రి చేసిన పొరపాటు నేను చేయకూడదు అనుకున్నాడు. అతని యొక్క ఎర్రర్స్ కనుక్కుంటున్నాడు. తన యొక్క రాజ్య పరిపాలనలో తన కుటుంబంలో ఏ తప్పులైతే జరిగాయో ఆ తప్పు మళ్ళీ జరగకూడదు. వాక్యానుసారంగానే ప్రభు ఏదైతే చెప్పాడో అది చెయ్యాలి. జానయ్య గారి జ్ఞాపకం చేస్తూ గతంలో ఆయన చెప్పారు ఏమని? యోహాను సువార్త 2:5 ఆయన మీతో చెప్పినది చెయ్యండి అని. ఈ రోజున చెప్పింది చేయటం లేదు, కానీ చెప్పనిది ఎక్కువ చేస్తా ఉన్నాం. అందుకే వాళ్ళు చెప్పుదురు కానీ చెయ్యరు అని కూడా ప్రభు వారు కొన్నిసార్లు మత నాయకుల గురించి స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మన సేవ ఉండాలి.
దేవుని వాక్యానుసారంగా మన భక్తి ఉండాలి. దేవుని సేవ వాక్యానుసారంగా మన ఆరాధన ఉండాలి. దేవుని వాక్యానుసారంగా మన సహవాసం ఉండాలి. దేవుని వాక్యానుసారంగా మనము సంఘంలో ఏ నియమమైనా సరే దేవుని వాక్యానుసారంగా ఉండాలి. అది దేవుని వాక్యానుసారంగా వేరే రకంగా ఉన్నది ఫలించదు. ప్రభు చెప్పారు కదా, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు అని దేవుని యొక్క లేఖనం మనకి సెలవిస్తా ఉంది. కాబట్టి మొట్టమొదటి విషయం, సొలొమోను గారు తన పొరపాట్లు కనుగొని వాక్యానుసారంగా చేయటానికి జాగ్రత్త వహించాడు. కాబట్టి భయం కలిగి జీవించాలి. దేవుని వాక్యానుసారంగా చేయటానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి. అప్పుడే మనము మన పరిచర్య ఫలవంతంగా ఉంటది, మన ఆత్మీయ జీవితం ఫలభరితంగా ఉంటది, మన యొక్క ప్రార్థనలు ఫలభరితంగా ఉంటాయి, మన పాటలు ఫలభరితంగా ఉంటాయి. మనం బయటకు వెళ్ళేటప్పుడు పిల్లరా మనము క్రీస్తు బిడ్డలుగా రిఫ్లెక్ట్ అవుతాం. కాబట్టి ఈ రోజున వాక్యానికి చోటు ఉండట్లేదు, వాక్యానికి ప్రాధాన్యత ఎవరు ఇవ్వటం లేదు. కనుక సొలొమోను గారు మందసాన్ని మందిరంలో పెట్టడానికి ఎవరిని నియమించాడు అక్కడంటే? యాజకులు నియమించాడు. యాజకులు ఆ పని, ఎవరే పని చేయాలో, గాడి చేసే పని గాడి చేయాలి, కుక్క చేసే పని కుక్క చేయాలి. గాడి చేసే పని కుక్క చేసే పని గాడి చేస్తే గాడిదకి నష్టం కలిగింది చూసారా? అట్లాగా దేవుని వాక్యానుసారంగా ప్రతి పనులు కూడా జరిగించాలని దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తా ఉంది. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు కూడా పురుషులు వారి పిల్లలతో పురుషులు చాలా ఇస్తున్నారు. కనుక అలాగే ఆ స్త్రీలతో పురుషులతో స్త్రీల వేషాలు వేయిస్తా ఉన్నారు. రకరకాల అలవాట్లకు వాళ్ళు సాంప్రదాయానికి ట్రెండ్కు బెండ్ అయిపోతా ఉన్నారు. మనం ట్రెండ్కు బెండ్ అయ్యే వాళ్ళం కాదు, వాక్యానికి బెండ్ అయ్యే వాళ్ళం. మనం వాక్యానుసారంగా ప్రభు ఏదైతే, ప్రభువే మనకు మాదిరి, ప్రభువే మనకు దిక్చూచి కనుక ఆయనకు నచ్చినట్లుగా, ఆయన మెచ్చేటట్లుగా ఆయన వాక్యానుసారంగా చేయటానికి నోవహు చూడండి యావత్తూ చేశాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా చేశాడు. అబ్రహాము దేవుని మాట ప్రకారంగా చేశాడు, వెళ్ళాడు. అందుకే ప్రియులరా వాళ్ళు ఆశీర్వదించబడ్డాడు. అలాగే సొలొమోను గారు కూడా దేవుని వాక్యానుసారంగా చేయటానికి జాగ్రత్త పడుతున్నాడట. కాబట్టి మనము కూడా దేవుని వాక్యానుసారంగా జాగ్రత్త పడుతూ, దేవుని వాక్యం మనకి ఏదైతే లోపాలను చూపిస్తూ ఉందో వాటిని సరి చేసుకుంటూ మన ముందుకు కొనసాగాలి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, దిద్దుబాటు మనము అసహించుకోకూడదు. దిద్దుబాటును మనం ఏం చేయాలంటే ఆస్వాదించి, ఏదైతే దేవుని వాక్యం కీళ్లను మూలగనో ప్రాణాత్మలు విభజించి మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను శోధిస్తుందో, వాక్యము చెప్తున్నప్పుడు మన జీవితాలను సరిచేసుకుని దాని ప్రకారంగా లోబడితే అక్కడ దేవుడి సన్నిధి ఉంటుందని దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తా ఉంది. కనుక మందిరంలో ఉన్నటువంటి వస్తువులు, మందిరంలో చూడండి 4వ వచనం చదువుతారమ్మా ఒకసారి. 1 రాజులు 8వ అధ్యాయం 4వ వచనం. దాన్ని తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారమును, గూడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేవీయులను తీసుకొని రాగా రాజైన సొలొమోను చాలండి. ఇక్కడ పరిశుద్ధ ఉపకరణములు అని రాసింది కదా అక్కడ. అంటే సొలొమోను గారు ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఉపకరణములు అన్ని అక్కడ పెట్టాడు. పరిశుద్ధ గుడారములో ఉన్నటువంటి ఉపకరణములు అన్నీ కూడా పరిశుద్ధమైనవి. అక్కడ వాడుతున్న గరిటెలు, లేకపోతే అక్కడ వాడుతున్న ప్లేట్స్, లేకపోతే వాడుతున్నటువంటి వస్తువులన్నీ కూడా దీపవృక్షము, సన్నిధి రొట్టెల బల్ల, కరుణాపీఠము, మందసం పెట్టడానికి ఉంచవలసినటువంటి ఆలయ పరిచర్యలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా అవి పరిశుద్ధమైనవి అని రెండోది గమనిస్తా ఉన్నాడు సొలొమోను. అందుకే కీర్తనలో ఒక మాట కనబడతా ఉంటది, అది 29వ కీర్తన అనుకుంటా. అక్కడ ఏమని ఉంటదంటే, నీ ఆలయములో ఉన్నవన్నీ నీకే ప్రభావము అనుచున్నవి అని రాయబడింది. అంటే మందిరములో ఉన్నటువంటి వస్తువులను అవి పరిశుద్ధమైనవి. అది మందిరం ఊడ్చే చీపురు మొదలుకొని పుల్పీట్ మీద వాడే మైక్ వరకు కూడా అవి మందిరం యొక్క మందిరానికి సంబంధించిన వస్తువులు. నా పరిచర్య జీవితంలో ఒక
విషయాన్ని నేను చూశాను. ఇక్కడ కాకినాడలో ఒక పెద్ద పాస్టర్ గారు ఉండేవారు. ఆయనకి ఆ విదేశాల్లో ఉన్నటువంటి భక్తులు ఆయనకు ఒక వ్యాన్ కొనిపెట్టారు. దేని కొరకు కొనిపెట్టారంటే ఆయన సువార్త పరిచర్య సైకిల్ మీద చేస్తున్నాడని, చాలా కష్టపడి అనేక గ్రామాలు తిరుగుతున్నాడని ఆయనకి పరిచర్య కొరకు ఒక వ్యాన్ కొనిపెట్టారు అన్నమాట వాళ్ళు. ఆ వ్యాను ఈయన కొనుక్కున్న తర్వాత సువార్త మానేశాడు. చూసారా, సైకిల్ మీద ఉన్నప్పుడేమో సువార్త పరిచయం చాలా బాగా చేశాడు, అనేక గ్రామాలు చేశాడు. ఒక స్థితి వచ్చిన తర్వాత ధన సహాయం రావడం ప్రారంభించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే సువార్త మానేసి ఆ వ్యాన్ ఏం చేశాడంటే బిజినెస్ కు వాడాడు. బిజినెస్ అంటే ఎవరన్నా మూర్తయ్య గారు లాంటోడు కానీ నా లాంటోడు కానీ ఎక్కడికన్నా టూర్ వెళ్ళాలంటే, ఎక్కడికన్నా ఏదైనా పెళ్లిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ వెళ్ళాలంటే ఆ వ్యాన్ ని అద్దెకి ఇవ్వడం మొదలెట్టాడు. ఎప్పుడైతే అద్దెకి ఇవ్వడం మొదలెట్టాడో మెల్లగా మరి ఏం జరిగిందంటే మొట్టమొదట భార్యకు అనారోగ్యం రావడం మొదలెట్టింది. ఆమెకు క్యాన్సర్ వచ్చి ఒక రొమ్మును తీసేశారు. భార్య చనిపోయింది. తర్వాత ఈయనకి హార్ట్ కంప్లైంట్ రావడం మొదలయ్యింది. ఇప్పుడు భార్య భర్త ఇద్దరు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు పరిచర్య అంతా కూడా కొడుకు మీద ఆధారపడింది. అంటే తక్కువ వయసులోనే వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే దేవుని పరిచర్యకు ఉన్నటువంటి వస్తువులను వారి సొంత వాటికి వినియోగించారు. అందుచేత నేను ఒక దగ్గరికి ఒకసారి పంచాయతీ వాళ్ళు వచ్చారు. పాస్టర్ గారు, ఈరోజు ఇక్కడ గ్రామ సభ జరుగుతుంది, మీ మందిరంలో ఒక మెగాఫోన్ ఉంది కదా, ఒకసారి ఇవ్వండి అని. అయ్యా, కావాలితే మీకు అద్దె తెచ్చుకోండి, నేను డబ్బులన్నీ ఇస్తాను, కానీ నా మందిరంలో దేవుని మందిరంలో ఉన్నటువంటి వస్తువును అక్కడికి ఇవ్వను అని చెప్పాను. కారణం ఏంటంటే ఆలయంలో ఉన్నవన్నీ నీకే ప్రభావము అనుచున్నవి అని దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తా ఉంది. దేవుని మందిరంలో ఉన్న వస్తువులను మనం బయటకు వాడకూడదు. అవన్నీ పరిశుద్ధమైనవి, ప్రతిష్ఠించబడినవి, ప్రభుకు ప్రతిష్ఠించేసినటువంటి వస్తువులు అవి. అందుచేత సొలొమోను గారు ఏమని గమనిస్తున్నారంటే ఆ మందిరములో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ కూడా పరిశుద్ధమైనవి, పరిశుద్ధ వస్తువులు అని మరి సొలొమోను గారు గమనించారు. మొట్టమొదట దేవుని వాక్యానుసారంగా మందసాన్ని ఉంచాలని దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు. రెండు, మందిరంలో ఉన్న వస్తువులు అవి పరిశుద్ధమైనవని మందిరాల్లో ఉన్న వస్తువులను గుర్తిస్తా ఉన్నాడు. మరి మనం గుర్తిస్తున్నామా? దేవుని మందిరంలో ఉన్న ప్రతి వస్తువు కూడా దేవునికి ప్రతిష్ఠించబడింది అని మనం గమనిస్తున్నామా? కనుక ఈ రోజున అలా గమనించాల. సరే, ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి వస్తువులు ఎంత పరిశుద్ధమైనవో మరి నూతన నిబంధనలో ఉన్నటువంటి మందిరాల్లో ఉన్న వస్తువులు కూడా పరిశుద్ధమైనవే. అయితే ఆ మందిరం ఎవరు? ఇంతకీ మనమే ఆ మందిరం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి గమనిస్తే అక్కడ మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. చెప్పండి, ఇప్పుడు మన ఆత్మీయ మందిరం ఏంటి? దేవుని మందిరము మన ఆలయమే. మనం విలువ పెట్టి కొనబడిన వాళ్ళం కనుక ఈ విలువ పెట్టి కొనబడినటువంటి ఈ శరీరం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం ప్రకారంగా ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నట్లు మీ శరీరమును సజీవ యాగముగా ఆయనకు సమర్పించండి అన్నాడు. దేవునికి సమర్పించేసాం ఈ శరీరాన్ని. మనం ఈ శరీరాన్ని ఎందుకు సమర్పించాము? ఆయన మనల్ని విమోచించాడు, విలువ పెట్టి కొనబడ్డాం. ఏంది? we have bought with a price. ఏ వెలతో ఆయన కొన్నాడు? దేంతో కొన్నాడు? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనల్ని విమోచించలేదు, గాని
నిర్దోషమును నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తము చేత మనం విమోచించబడ్డాం. మనం కొన్నాడు. ప్రకటన గ్రంథం 5:9 నీ రక్తమిచ్చి ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ఆయా జనములోను, ఆయా వంశములలోను దేవుని కొరకు మనుషులను కొని అని అక్కడ గొర్రె పిల్ల చేసిన త్యాగాన్ని దూతలు చెప్తా ఉన్నారు. కనుక దేవుని పిల్లలారా, మన దేహము దేవునికి ఆలయము. అది కొనబడింది, అది కొన్నాం. ఆ కొనబడి పరిశుద్ధపరచబడింది. ఎందుకు పరిశుద్ధపరచబడింది? మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉంది. ఆ దేహాన్ని మళ్ళీ మనం ఏం చేయకూడదు? మారు బేరానికి అమ్మకూడదు. నేటి క్రైస్తవులు విడిచిపెట్టినటువంటి పాపాలను మళ్ళీ అవాచ్యముగా చేస్తూ, విడిచిపెట్టబడినటువంటి మరి అలవాట్లను మళ్ళీ చేస్తూ, విడిచిపెట్టబడినటువంటి తలంపుల్లోకి మళ్ళీ వెళ్ళిపోతూ శరీరాన్ని ఏం చేస్తారంటే దేవుని యొక్క మందిరముగా ఉన్నటువంటి ఈ శరీరాన్ని మారు బేరానికి అమ్ముతున్నారు. అందుచేత అలాగ అమ్మొద్దు అని సొలొమోను గారి ద్వారా దేవుడు మరొకసారి నూతన నిబంధనలో ఉన్నటువంటి సంఘానికి మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే దశలోనికలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. కొరింథీయులకు మొదటి దశలోనికలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు. 5వ వచనం చూడమ్మా. 5వ వచనం. మీ జనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధత యందు ఘనత యందు తమ ఘటములను. ఏంటి ఘటం? ఘటం అంటే ఏంటి? కుండ. ఒక కుండ లాంటి వస్తువు ఉంటది, అది మట్టితో చేస్తారు. ఆ మట్టి వస్తువుని ఘటంగా వాడతారు అన్నమాట. వాయిద్యాలు వాయించేటప్పుడు మృదంగం, తబలా ఎలాగో ఘటం అనేది ఒకటి ఉంటది. దాన్ని కుండతో చేస్తారు. కుండలాగా చేసి దాన్ని ఘటం అంటారు అన్నమాట. అట్లాగే మన శరీరం కూడా ఒక ఘటం. ఈ ఘటం ఏం చేయాలి? పరిశుద్ధత యందును ఘనత యందును తమ శరీరములను ఎట్లు కాపాడుకొనవలెనో తెలుసుకొని ఉండటమే దేవుని చిత్తము. మన శరీరంలో మంచి ఏది లేదంట. పౌలు అంటాడు, ఇట్టి దౌర్భాగ్య స్థితి నుంచి నన్ను విడిపించడానికి సమర్థులు ఎవరు? నన్ను ఎలా విడిపించగలను? ఎంత మంచిగా ఉండాలన్నా కూడా నేను ఉండలేకపోతున్నానే అంటున్నాడు. అంటే ప్రతి దినము మనం చనిపోతూ బ్రతుకుతూ ఉండాలని అర్థం. ప్రతి దినము మన లోపాలను సరి చేసుకుంటూ మన దేహాన్ని ప్రతిరోజు పరిశుద్ధంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే లోకంలో ఉన్నాం కనుక మనం ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదు కనుక ప్రభు రాకడికి ఎత్తబడిన తర్వాత అప్పుడు ఈ మంటి దేహం పోయి మహిమ దేహం వస్తుంది. మంటి దేహంలో ఉండగానే మనం ప్రాక్టీస్ అవ్వాల మహిమ దేహంలో ఎలాగ ఉండాలని. మంటి దేహంలో ఉన్నప్పుడు ప్రాక్టీస్ అవుతే మహిమ దేహంలో స్థిరంగా ఉండగలుగుతాం. కనుక మంటి దేహం ఎవరికి ఆలయం? దేవునికి ఆలయం. ఈ ఆలయంలో ఉన్నవన్నీ ఎలాగైతే పరిశుద్ధమో మన దేహము కూడా దేవునికి పరిశుద్ధము. కనుక దేవుని పిల్లలారా, సొలొమోను గారు ఆలయంలో ఉన్న వస్తువులన్నీ 2 ఎడాపెడా దేవుని యొక్క వాక్యం మనకు చెప్తూ ఉంది. అలాగే ఇప్పుడు మన మందిరాల్లో ఉన్నటువంటి వస్తువులన్నీ దేవునికి ఎలాగైతే ప్రతిష్ఠించబడ్డాయో మన దేహము కూడా ఏ రోజైతే బాప్తిస్మ అనే ప్రమాణం ద్వారా, పాప క్షమాపణ ద్వారా, మారు మనసు ద్వారా మనము దేవునికి ప్రతిష్ఠించబడ్డాము, దేవుని పిల్లలుగా పిలువబడుతూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడు ముద్ర వేశాడు మనల్ని. కాబట్టి పరిశుద్ధత కాపాడుకోవాలి. పరిశుద్ధముగా ఉండటయే దేవుని చిత్తం. అందుకే మొదటి దశలోనికలకు రాసిన పత్రికలోనే 5:23 చదవమ్మా. చివరిగా 5:23 నెక్స్ట్ భాగానికి వెళ్ళిపోదాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఓకే. కాబట్టి మన శరీరము, మన జీవము, మన ఆత్మ కూడా పరిశుద్ధ రాకడ వరకు కూడా సంపూర్ణంగా కాపాడబడుతూ ఉండాలి.
నాలుగోది, సొలొమోను గారు మందిరంలో ఉన్నటువంటి మందసం తీసుకుని వచ్చినప్పుడు గమనించినటువంటి విషయాలు ఏంటంటే బలులు, లెక్కలేని గొర్రెలు మేకలు అన్ని అర్పించాడట. అంటే సమయం లేదు కాబట్టి నేను సింపుల్గా వెళ్ళిపోతున్నాను. బలులు అర్పించబడ్డాయి, గొర్రెలు మేకలు లెక్కలేనన్నీ అర్పించబడ్డాయి. కానీ కీర్తనకాడు ఏమంటాడు, నువ్వు బలిని కోరివాడు కాదు, నువ్వు కోరితే నేను అర్పిస్తాను అన్నాడు. మరి సొలొమోను గారు ఎందుకు అర్పించారు? అది బలుల కాలం కాబట్టి దేవునికి ఎంత చెయ్యాలో అంత చేశాడు, టూ మచ్ గా చేశాడు అన్నమాట. అందుకంటాడు మరి ఏమి ఇవ్వగలను నీకు, నీవు చేసిన ఉపకారాలకు నేను చెల్లించగలను? వేలాది నదులంత విస్తారతాయిలు ఇవ్వగలనా? లేకపోతే నా జ్యేష్ఠ ఫలాన్ని ఇవ్వగలనా? వేలాది పొట్టేళ్ళని అర్పించగలనా? ఏమి ఇవ్వగలను? విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. ఆ రోజున అన్ని బలులు అర్పించారు, కానీ మనకి ఒక్కటే బలి పశువుగా క్రీస్తు పస్కా బలి పశువుగా మనందరి కొరకు ఒక్కసారే బలి అయిపోయాడు. కనుక మనం బలి అర్పించవలసినటువంటి పని లేదు. క్రీస్తు మనందరి కొరకు బలి అర్పించబడ్డాడు గనుక సొలొమోను గారు అర్పించినటువంటి ఆ బలి క్రీస్తును చూపిస్తా ఉంది గనుక క్రీస్తు మన కొరకు శాపమై పాపమై మనందరి కొరకు, క్రీస్తు అనేకుల కొరకు ఒక్కసారే చనిపోయాడు కనుక మనం ఇక బలి అర్పించవలసిన పని లేదు గనుక పడమటికి తూర్పు ఎంత దూరమో మన పాపములు అంత దూరం తీసివేశాడు. లోక పాపములన్నీ మోసుకుని పోయింది దేవుని గొర్రెపిల్ల అనబడిన క్రీస్తు. కనుక మనం బలి అర్పించవలసిన పని లేదు గనుక ఇరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. మన హృదయాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పిద్దాం. ప్రియులారా, 4 విషయాలు నేను చెప్పడం జరిగింది. సొలొమోను గారు గమనించిన విషయాలు 4 విషయాలు గమనించాం మనం. మొదటిది వాక్యానుసారంగా చేశాడు. 2, ఆలయంలో ఉన్న వస్తువులన్నీ పరిశుద్ధమైన వస్తువులని గమనించాడు. 3, బలులన్నీ కూడా క్రీస్తును సూచిస్తున్నట్టుగా మనకు నేర్పిస్తా ఉంది. 3 విషయాలు నేను చెప్పడం జరిగింది. 4వ విషయం, ఆ మందసంలో 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేవంట. మరి ఏమైపోయాయి? బంగారు పాత్ర ఉండాలి, తర్వాత అహరోను సిగురించే కర్ర ఉండాలి. ఇది లేదు, ఈ 2 లేవు. ఏమైపోయినాయో ఏటికి తెలియదు. ఏమున్నాయి? 2 రాతి పలకలు మాత్రమే ఉన్నాయి. ఏంటి ఆ రాతి పలకలు? ఎవరివి అవి? ఎవరికి చెందినవి? నిర్గమాకాండం 31:18 త్వరగా చదవండి, సమయం అయిపోయింది. నిర్గమాకాండం 31:18 ఒకరే చదువుతున్నారు ఈరోజు. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుతా చాలించిన తరువాత ఆయన తన శాసనము గల 2 పలకలను అనగా దేవుని వ్రేలతో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. ఎవరి వ్రేలుతో రాయబడిన పలకలు అవి? దేవుని వ్రేలుతో రాయబడిన పలకలు. మన్నా పాత్ర లేదు, అహరోను సిగురించే కర్ర లేదు. కానీ అవన్నీ వెళ్ళిపోయినా కానీ ఏమి మిగిలే? అవి ఎక్కడికి వెళ్ళిపోయినాయో తెలీదు, మందసంలో ఉన్నవి. కానీ పలకల మాత్రం మిగిలే. అది ఎవరికి చెందిందంటే దేవుని వాక్యానికి చెందింది. కనుక దేవుని వాక్యం ఎప్పటికీ నిరర్థకం కాదు. బైబిల్ని చాలా మంది బూడిద చేసేద్దాం అనుకున్నారు. ఇప్పటికింకా బైబిల్ని లేకుండా చేద్దాం అనుకుంటున్నారు. చైనా వాళ్ళు ఏమో వాళ్ళ సొంత బైబిల్ రాసుకుంటున్నారంట. ఎంతమంది ఎన్ని రాసుకున్న దేవుని వాక్యాన్ని ఎవడో కూడా ఏం చేయలేడు, తీసివేయలేడు. దేవుని సువార్తను ఎవడ ఆపలేడు. కనుక వాక్యం అనేది మనుషుల చేత రాయబడింది కాదు, ఇది దేవుని వాక్యం. ఇది ద వర్డ్ ఆఫ్ గాడ్ బిలాంగ్స్ టు గాడ్. దేవుని ఆ దైవావేశం వల్ల ప్రేరేపించబడిన వాక్యం ఇది. కనుక దేవుని వాక్యాన్ని ఎవరో ఆపలేరు, ఎవరు దాన్ని నిర్వీర్యం చేయలేరు. కనుక దేవుని వాక్యమే. వాక్యం నిరంతరం నిలుస్తుంది. సర్వజరీరులు గడ్డిని పోలి ఉన్నారు, దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది. కనుక దేవుని వాక్యంలోకి ఎన్నో చేరుద్దాం అనుకున్నారు. 76 పుస్తకాలు, 72 పుస్తకాలు, మలాకి గ్రంథం వరకు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మలాకి నుంచి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ అయిపోయింది. అప్పుడు చాలా గ్రంథాలు రాయబడ్డాయి. వాటిని ఏమన్నారంటే అపోక్రిఫ అంటారన్నమాట. ఇవన్నీ చెప్పాలంటే సమయం చాలా కావాలి, అందుకే త్వరగా వెళ్తామన్నాను. కనుక దేవుని వాక్యమే బైబిల్లో చేర్చబడింది.
66 పుస్తకాలే చేర్చబడ్డాయి. కారణం ఏంటి? ఆ 400 సైలెంట్ పీరియడ్ లో చాలా మంది ఏం చేశారంటే కల్పిత గ్రంథాలు రాశారు. ఆ గ్రంథాలు బైబిల్లో చేర్చాలనుకున్నారు, రోమన్ క్యాథలిక్ చేర్చుకున్నారు, కానీ అవి కూడా ఇప్పుడు తప్పని వాళ్ళు కూడా విడిచిపెడుతున్నారు. ఎందుకంటే దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది. అది మట్టి మోసలో 7 మారులు ఊదిన వెండి అంత పవిత్రములు గనుక వాక్యాన్ని ఎవరో కాళ్ళదన్నలేరు. 5వ విషయం, దేవుడు సొలొమోను గారు గమనించినటువంటి విషయం ఏంటంటే ఆ రోజున ఐగుప్తు దేశంలో నుండి వచ్చినటువంటి ప్రజలతో దేవుడు ఏం చేశాడు? మందసం ద్వారా అక్కడ మందసం ఉంచిన తర్వాత ఏం చేశాడంట? ప్రభు మోషేతోనూ ఇశ్రాయేలుతోనూ నిబంధన చేసుకున్నాడు. అలాగే సొలొమోను గారితోనూ దేవునితోనూ నిబంధన జరిగింది. కనుక దేవుని ప్రజలతో ఇది దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధన అని సొలొమోను గమనించారు. కనుక మరి దేవునితో ఉన్నటువంటి ఒప్పందం, దేవునితో ఉన్నటువంటి నిబంధన మనం ఎన్నడూ మర్చిపోకూడదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుకని కొత్త నిబంధనలో కూడా ప్రభు ఏమని చేస్తున్నాడు నిబంధన? నేను వారి దేవుణ్ణి అయి ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు అని కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆ మాటలు మనకు కనబడతా ఉంటాయి. కాబట్టి దేవునితో మన నిబంధన చేసుకున్నాం. మనం ఆయన వారం, ఆయన మనవారు, మనం ఆయన ప్రజలం. కనుక దేవునితో మనకు నిబంధన ఉంది కనుక ఆ నిబంధనను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. సామెత గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో జార స్త్రీ తన యవ్వన కాలపు ప్రియునితో చేసుకున్న నిబంధన మర్చిపోతుందంట. ఇశ్రాయేలీలు కూడా దేవునితో చేసుకున్న నిబంధన మర్చిపోయారు. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధనలో క్రీస్తుకును సంఘానికి ఉన్నటువంటి నిబంధన మనం మర్చిపోకుండా క్రీస్తు రాకడ వరకు, మన యొక్క పోకడ వరకు నిబంధనను అనుసరిస్తూ జీవిస్తాం. సొలొమోను గారు గమనించినటువంటి విషయాలు 5 విషయాలు గమనించారు. మొదటిది, మందసం దేవుని వాక్యానుసారంగా తీసుకొచ్చాడు. 2, మందసంలో ఉన్న వస్తువులు, దేవాలయంలో వస్తువులు పరిశుద్ధమైనవని గమనించాడు. 3, అక్కడ అర్పించబడినటువంటి బలులు క్రీస్తును సూచిస్తానని గమనించాడు. 4, దేవుని వాక్యం తప్ప మిగిలినవేమీ అక్కడ లేవు. 5, దేవునికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి నిబంధన ఎప్పటికీ కూడా మీరిపోకూడదని మనకు గుర్తు చేస్తుంది ఈ యొక్క లేఖన భాగం. 3 నుండి 9 వరకు ధ్యానం చేశాం. రేపు 10 నుండి 14 వరకు ధ్యానం చేసి నా యొక్క భాగాన్ని ముగిస్తాను. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించును గాక. ఆమెన్.